సో మొత్తానికి ఆషాఢ మాస తొలి బోనం రోజు ఈ రోజు మళ్ళీ శ్రీకాంత్ చారి గారు ఈ బోనాలు సమర్పిస్తున్నారు. సో ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు తెలిసి మాట్లాడుకున్నాం. నమస్తే అన్న. నమస్కారం, అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులకి అభిషేక కార్యక్రమాలు, అలాగే ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి 10 తులాల బంగారీ చీర, అలాగే బంగారీ కవచము చేపించడం జరిగింది. అలాగే మధ్యాహ్నము 1 గంటకి ఇక్కడ నుంచి బంగారీ బోనము, బంగారీ చీర, బంగారీ కవచము, అలాగే మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులు బయలుదేరడం జరుగుతుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సాయిబాబాచారి గారు, అలాగే సురేష్ చారి గారు, శుభాచారి గారు, శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో ఇక్కడ మధ్యాహ్నం 1:30కి ఊరేగింపు స్టార్ట్ అవడం జరుగుతుంది. ముఖ్య ప్రముఖులు ఎవరెవరు వస్తున్నారు? ఇంకా హాఫ్ అన్ అవర్ లో బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ వస్తున్నారు, ఫిరోజ్ ఖాన్ అన్నగారు రావడము, అలాగే ఈటల రాజేంద్రన గారు కోటకి చేరడం జరిగింది. ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. కవితక్క గారు 2 o'clockకి రావడం జరుగుతుంది ఇక్కడికి. సో చాలా మంది ప్రముఖులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మహాంకాళి అమ్మవారు మా తాతల నుంచి మహాంకాళి అమ్మవారు సేవలో పూజారిగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ అదృష్టం మాకు దక్కింది, ఆ సేవని మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, బందోబస్తు ఎలా జరుగుతుంది? అంటే గత 1 month ముందే మేము ఏసీపీ సార్కి ఇక్కడ బందోబస్తు చేయడం, ఎందుకంటే బంగారీ బోనం, అలాగే బంగారీ కవచం, మహాంకాళమ్మ ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున జరపడం జరిగింది. సో మాకు ఫుల్ ప్రొటెక్షన్స్ ఇవ్వాలని, బందోబస్తు ఇవ్వాలని కోరడం జరిగింది. సో ఆ విధంగానే ప్రొటెక్షన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, బందోబస్తు కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది. పోతురాజు వేషం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను 2011 నుంచి చేస్తున్నాను. ఓకే. సో మీకు ఉన్న అనుభవం ఎలా ఉంది? పోతురాజు వేషం వేస్తున్నప్పుడు ప్రతి బోనాలకి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ బెటర్ ఏదైనా మంచిగా ఉంది. అది నా స్థాయి ఉన్నంత వరకు, నా ఓపిక ఉన్నంత వరకు వేసుకుంటా అని అంతే. అసలు ఈ వేషధారణ వేసుకోవాలన్న ఎలా అనిపించింది? అది ఏంటంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. మా ఫ్యామిలీలో అయితే ఏం లేదు, నాకే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అమ్మవారిని నమ్ముకున్నా కాబట్టి అట్లనే కానిస్తున్నాడు. మరి ఎన్ని రోజుల వరకు చేస్తూ ఉంటారు ఇది? అంతే అండి, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను వేసుకుంటాను అనుకున్నాను. ఇన్ని రోజులని ఏమనుకోలేదు. నాకు ఆమె ఎట్లా కరుణిస్తే అట్లా నేను చేసుకుంటాను. మరి అసలు ముఖ్యంగా పోతురాజు వేషధారణ చేయాల్సిన ముఖ్య కారణాలు ఏంటంటారు? నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్. అమ్మవారికి ఏమైనా చేయాలంటే ఇప్పుడు నేనంటే వేషం వేసుకోగలుగుతా. అంటే కొంతమంది జోగినులు ఉంటారు, వాళ్ళు బోనం ఎత్తుకుంటారు. కొంతమంది ఫ్యామిలీ పరంగా వస్తుంటుంది, వాళ్ళు ఘటం ఎత్తుకుంటారు. మన సైడ్ నుంచి ఏం లేదు కాబట్టి నాకు పోతురాజు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పోతురాజు ఫస్ట్ నుంచి కూడా. మరి మీకు ఇంట్రెస్ట్తో వచ్చారు, వేషధారణ వేసుకున్న తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే ఇయర్ బెటర్గానే ఉంది. ఏదైనా వచ్చినా కానీ నాకు ఏం ఇప్పటివరకు అయితే ఏం కాలేదు అలాంటిది. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తా కాస్ట్యూమ్ వల్ల కానీ అలాగా అవుతుంది, ఎవరికైనా కానీ ఉంటుంది. అంటే మనం ఒకటే దగ్గర అనేసి ఉండము. అంటే ఒక్కొక్క సిటీ దగ్గర ఒక్కొక్క అమ్మవారు, ఒక్కొక్క టెంపుల్, అక్కడక్కడ పోయినప్పుడు మనకు అనుభవం అవుతుంది. కొంతమంది మేము విన్న దాన్ని బట్టి ఏంటంటే పోతురాజు కొంతమంది తాగి కూడా వేస్తారు అనేదిలో ఉంటది, మాటలు వస్తుంటాయి కదా. తాగి వేసేటోళ్ళు ఉంటారు, పొద్దున్న నుండి ఒక పొద్దుండి వేసుకునేటోళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ నమ్మకం వాళ్ళది అంతే. ఎందుకంటే అమ్మవారికి ఎక్కిస్తాం, మనం సాక పెడతాము, అన్ని చేస్తాం కాబట్టి కొంతమంది తాగుతారు. కొంతమంది అట్లా కాదు, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి పొద్దున్న నుంచి ఒక పొద్దుండి పాలు తాగి పండ్లు తిని ఏం తినకుండా అట్లా వేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అదేమైనా నియమమా, తాగే చేయాలని నియమం ఉందా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేయడం? ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఏం చెప్పలేరు. అప్పటి మనుషులు కాబట్టి తాగకుండా చేయకుండా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కళ్ళు శాఖ పెడతారు అమ్మవారికి, ఏదైనా శాఖ పెడతారు. తాగి అయితే చాలా మంది వేస్తున్నారు. తాగకుండా వేసేటోళ్ళు అంతా పాతోళ్ళు. ఫస్ట్ నుంచి గావు పట్టే పోతురాలు అంటారు. గావు పట్టే పోతురాలు ఏం తాగకుండా తినకుండా వాళ్ళు అట్లనే ఒక పొద్దుండి వాళ్ళు చేస్తారు. మరి మొత్తానికి బోనాల చివరి ఘట్టం అప్పుడు పోతురాజులో మెయిన్ ముఖ్యం ఏముంటది అంటారు? అంటే లాస్ట్ లో ప్రోగ్రామ్ ఏముంటది? లాస్ట్ లో నజర్ తీసేస్తారమ్మా. మనము ఏంటంటే ఇప్పుడు ఒక గార్డ్ లాగా, బాడీ గార్డ్ లాగా అంతే. పోతురాజు అంటే అమ్మవారికి బ్రదర్ కాబట్టి మనం అమ్మవారికి పలహారం తీసుకునే వెళ్ళేటప్పుడు మనం ఒక గార్డ్ లాగా ఉంటాం అంతే. ఏది వచ్చినా కానీ ఇప్పుడు అన్న ఆర్గనైజర్ వాళ్ళ మీద ఏమైనా ఉన్నా కానీ, ఇప్పుడు బండి ఉంది
పలారం బండి, అరే బండి జబర్దస్త్ ఉందిరా అంటారు, దానికి నజర్ తాకుతుంది. గొర్రెలు బాగున్నాయి అంటారు, దానికి నజర్ తాకుతుంది. ఇవేం కాకుండా మేము ఉంటాం ముందు, ఏది వచ్చినా ఎదుర్కొనికి మేము ఉంటాం. పోతురాజు అంటే అదే. ఇంకా అంటే ఇప్పుడు కొంతమందికి ముందు రాబోయే రోజుల్లో పోతురాజు చాలని ఇంట్రెస్ట్ ఉంటుంటుంది, వాళ్ళ కోసం ఏ ఉద్దేశం వస్తారు? ఉంది చాలా మంది. ఒకప్పుడు అంటే ఊరికి ఒకలే ఉంటుండే పోతురాజు, ఇప్పుడు గల్లీకి ఒకలేరు, గల్లీకి 10 మంది కూడా అవుతున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్తో వస్తున్నారు, కానీ అందరికీ సెట్ అవ్వదు. వాళ్ళ ఇంట్లోతో మాట్లాడుకొని ఎవరైతే గురువు ఉంటాడో గురువుని పెట్టుకొని వాళ్ళు సరే అంటే వాళ్ళ బాడీకి సహకరిస్తుందంటే అప్పుడు వేసుకుంటే ఏం కాదు. మన నిజంగా పోతురాజు వచ్చిన ఫీలింగ్ వస్తుందా ఆ విషయాన్ని? ఇప్పుడు కొంతమందికి అర్ధగంట గంట పేయి మీదనే ఉన్నట్టు చేస్తారు, అది వాళ్ళ బాడీ తట్టుకోలేదు. పోతురాజు ఎవరికైనా దేవుడు వచ్చినా గణేసి విత్ ఇన్ సెకండ్స్ టైంలో ఇట్లా వచ్చి పుణ్కం వచ్చినట్టు వచ్చి అంతే. అప్పుడు మనకి ఏమవుతుంది ఏంది మనకే అర్థం కాదు. అంతేగాని 10 నిమిషాలు 20 నిమిషాలు ఏమీ ఉండరు. అంటే అది ఇప్పుడు తాగి చేస్తున్నారు కదా, ఆ మత్తుకులో అలా చేయడం కూడా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కానీ అవన్నీ ఎందుకు కానీ అట్లా కొంతమంది తాగి చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి అమ్మవారు చూపిస్తుంది అండి, వాళ్ళు ఏం ఎల్లకాలం అయ్యారు. అట్లా అయినాయి కూడా సంఘటనలు చాలా అయినాయి అట్లా చేసిన వాళ్ళకి. మనతో పాటు ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ సతీమణి ఉన్నారు, సో వాళ్ళతో తెలుసుకుందాం. ఆవిడకి ఈసారి బోనాలు ఉత్సవాలు ఎలా అనిపిస్తున్నాయో. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ జరిగినట్టే ఈరోజు, లాస్ట్ ఇయర్ బోనాలు జరిగినట్టే ఈరోజు ఘనంగా బోనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా సేపట్లో బంగారు బోనము అండ్ బంగారు చీర బయలుదేరిపోతుంది. ఇంకో 15-20 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. పొడి బియ్యాలు, కళ్ళు శాఖ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. విఐపీస్ వస్తున్నారు, వాళ్ళ దర్శనం అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి గత సంవత్సరం కూడా బంగారు బోనం పెట్టారు, ఈ సంవత్సరం కూడా పెట్టి ఈరోజు మళ్ళీ ఈసారి ప్రత్యేకంగా మళ్ళీ చీర పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యమైన కారణాలు ఏంటిది? చీర అంటే లాస్ట్ ఇయర్ మా ఆయన చేయించారు. చీర ఒక కోరిక కోసం ముఖం జరిగింది, అది నెరవేరింది. అందుకే మా మరిది గారు సురేష్ చారి గారు చేయించడం జరిగింది. మరి పోయిన సంవత్సరం కన్నా ఈసారి సంవత్సరం ఇంకా ఉత్సవాలు సంబరాలు బాగా ఘనంగా ఉన్నాయంటారా? ఈసారి మీరే చెప్పాలి చూసి. ఈసారి అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి, కొంచెం హడావిడిగా ఉన్నాము. మరి ఈసారి గోల్కొండ బోనాలకి ఎవరైతే వస్తుంటారో చూడడానికి పాల్గొనే వారికి ఏమి సలహా ఇస్తారు? అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రతిసారి మా శ్రీకాంత్ అన్న ప్రతి ఏడు కూడా ఇలా ఘనంగా జరుపుతూనే ఉంటాడు ఈ బోనాల పండుగ. ఎప్పుడు కూడా తొలి బోనం కూడా ఎప్పుడు కూడా ఈయన అందించాలి అనేసి మా విశ్వకర్మ తరఫు నుంచి కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటాడు. అట్లా అని కూడా మా అందరి సపోర్ట్ కూడా ఆయనకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఈసారి కూడా ఈ ఏడు కూడా మంచిగా ఘనంగా జరుగుతున్నది, అందరూ కూడా సపోర్ట్ చేయాలనేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జై వాంకాళి మాతాకి జై. మరి ఈసారి ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏమేమి పెట్టించారు? ఈసారి ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా తన సింగిల్ గానే చేస్తాడు, ఎవరి సపోర్ట్ కూడా లేకుండానే చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఎవరు ముందు వచ్చినా కూడా కాదు వద్దన కూడా మనస్తత్వం అవుతుంది. మంచి మనసున్న మనిషి. వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి శ్రీకాంత్ గారి నుంచి బంగారు బోనాలు ఏర్పాట్లు ఎలా జరుగుతాయి, సంబరాలు ఎలా ఉన్నాయి? నా పేరు మారో సుదర్శన్ చారి, నేను పోలీస్ శాఖలో రిటైర్డ్ అయినా. నేను విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాంత్ ఆవరణం మేరకు ఇక్కడ మా విశ్వకర్మలంతా వచ్చినాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మొట్టమొదటి బంగారు బోనం ఇక్కడ నుంచి ఊరేగింపుగా గోల్కొండ అమ్మవారి గుడికి పోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని అమ్మవారిని వేడుకుంటున్నా. అందరు ప్రజలంతా సుఖశాంతులతో అందరు జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. పేరు పులిగిల్ల శ్రీనివాచార్యమ్మ. నేను కాటదాన్ విశ్వకర్మ టెంపుల్ వ్యవస్థాపకుని. అయితే నేను రంగారెడ్డి జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడిని. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక 5 సంవత్సరాల సంది కంటిన్యూ ఇక్కడ వస్తాము, దర్శనం చేసుకొని పోతాము. మాకు అన్ని మంచి జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి కృపతో మా పిల్లలందరూ మంచిగా ఉన్నాం కాబట్టి ఇలాగే ఎప్పుడు రావాలని మేము కోరుకుంటున్నాం. పేరు గోల్కొండ నవీనమ్మ, మా ఇంటి పేరు గోల్కొండమ్మ. మాకు తమ్ముడు శ్రీకాంత్ మా కజన్ బ్రదర్ అవుతాడమ్మా. తన ఈసారి చాలా గ్రాండ్గా చేస్తున్నాడు. ఎవ్రీ టైం నన్ను పిలిచి ఇన్వైట్ చేస్తాడు. కంపల్సరీ మేము గోల్కొండ బోనాల ఫస్ట్ బోనం ఇడికెళ్ళి బంగారు బోనం తీయడం జరుగుతుంది. ఈసారి అమ్మవారికి ఏంటంటే చీరే, అమ్మవారు బంగారు చీర చేయించడం జరిగింది. మా సురేష్ కుమార్ మా తమ్ముడు మొక్కుకున్నాడు లాస్ట్ ఇయర్, ఈసారి నెరవేర్చుకున్నాడు. అమ్మవారు మాంకాలమ్మ, గోల్కొండ మాంకాలమ్మకి ఈసారి
బంగారు రూపమైన చీర ధరిస్తున్నామమ్మ. ఘనంగా జులుసు బ్యాండ్ అన్ని చాలా గ్రాండ్గా ఏడ కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటూనే పోతున్నాం, కానీ ఏ మాత్రం తగ్గింపు మాత్రం చూపించట్లేదు. వచ్చే కాలంలో ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తాం.